దారి దోపిడీలకు పాల్పడుతున్న 5 సభ్యుల ముఠాను హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 ద్విచక్ర వాహనాలు, 2 కత్తులు, తుపాకీ, 6 చరవాణీలు సహా 13,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పాత బస్తీకి చెందిన మహ్మద్ అహ్మద్, అఫ్రోజ్ ఖాన్, మహ్మద్ సమీ, మహ్మద్ ఖదీర్ ఖురేషీ, అబ్దుల్ బషీర్ కలిసి దొంగల ముఠాగా ఏర్పడి దారి దోపిడీలకు పాల్పడేవారని పోలీసులు వెల్లడించారు. రహదారి పక్కన ఇళ్ల ముందున్న ద్విచక్ర వాహనాల్ని దొంగిలించి దారిలో ఒంటరిగా వెళ్లేవారిని అడ్డుకుని చాకులు, తుపాకీ చూపించి దోపిడీ చేసేవారన్న డీసీపీ వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని తెలిపారు. ఇంకేదైనా పోలీస్ స్టేషన్ లో అన్ని పోలీస్ స్టేషన్స్ కి రాసి నా అనుమానం అయితే ఖచ్చితంగా ఉండుంటాయి. ఎందుకంటే వీళ్ళు చాలా కొంచెం సీరియస్ అఫెండర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏదో ఫస్ట్ టైం చేసింది కాదు, ఇంతకు ముందు కూడా చేసి ఉంటారు. వెరిఫై చేస్తున్నాం. ప్రీ ప్లాన్ డే. ఇప్పుడు ఒక ఇంట్లో దొంగతనం చేసి ఈ పిస్టల్ తీసుకొచ్చినారు. సో ఇది చూపించి మళ్ళీ చేస్తున్నారు. అంటే వీళ్ళు అన్ని రకాల దొంగతనాలకి పాల్పడుతున్నారు. ఒక రాబరీయే కాదు, వీళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనం చేస్తున్నారు. లాక్ బ్రేక్ చేసి వెహికల్స్ దొంగతనం చేస్తున్నారు. సో అన్ని రకాల సీరియస్ కొంచెం పెద్ద గ్యాంగ్ ఇది. అహ్మద్ గ్యాంగ్ అని పెట్టాం దీనికి పేరు. అహ్మద్ వాడు 4 అనుచరులు, వీళ్ళందరూ కలిసి వీళ్ళు గ్యాంగ్ లీడర్ అహ్మద్. వాడే ప్లాన్ చేస్తాడు, మొత్తం వాడే పైసలు వసూలు చేస్తాడు అక్కడి నుంచి. సో వాడే డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అందరికి.